ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి మనిషికి బలహీనత అనేది ఎప్పుడు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కుటుంబం పట్ల బలహీనత ఉండొచ్చు, డబ్బు పట్ల బలహీనత ఉండొచ్చు, ఆస్తిపాస్తుల పట్ల బలహీనత ఉండొచ్చు, ఒక ఆశ కూడా బలహీనతే కావచ్చు, లేదా మనం సంపాదించే దాని మీద కూడా బలహీనతే కావచ్చు. బలం అనేది బలహీనతగా ఎప్పుడైతే మార్చుకుంటామో, మనం సాధించాలన్నది సాధించడానికి ప్రయత్నించాలన్నా కూడా మన బలమే బలహీనతగా మారిపోద్ది. ఎందుకంటే ప్రతిసారి కూడా కట్టుకున్న భార్యను చూస్తే ఎప్పుడు కూడా బాధ్యత లేకుండా నడిచే వ్యక్తులకి ఈ బంధం నిలిచి ఉండదండి. తిరుగుబోతుగా కానీ, తాగుబోతుగా కానీ, లేదా స్నేహితులతో బంధువులతో కూడి భార్యను అవమానించి దూషించి హింసించేవాళ్ళు, చెప్పుడు మాటలేని కుటుంబాలు పాడు చేసుకునేవాళ్ళు కానీ, లేదా నిందలతో అవమానాలతో తెలుసుకోకుండా సాటి మాటలు చెప్పినందువల్ల కుటుంబాలను అవమానపరుచుకొని కించపరుచుకొని నష్టపోతే ఫ్రెండ్స్, రేపు రోజు ఒంటరితనంతో కావచ్చు, వేదనతో కావచ్చు, నీకున్న పరువు విలువ అన్నీ పోగొట్టుకొని నడి రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోయేది నీవే. ఎందుకంటే చెప్పిన వాళ్ళు బాగుంటారు, చెడగొట్టే వాళ్ళు బాగుంటారు, అది నీ పాడు చేసుకునేవాడివి నువ్వే చల్లా చెదరవుతావు. అది ఆడవాళ్లే కావచ్చు, మగవాళ్లే కావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న కాలానికి బట్టి ఈగుసున్న సమయాలలో చాలామంది చెప్పుడు మాటల ద్వారా 99 మంది ఒంటరిగానే మిగిలిపోతున్నారు. అన్యాయాలు, అరాచకాలు ఉన్నాయో లేవో పాపం పుణ్యం దేవుడికి తెలియాలి. కానీ సంపాదన అనేది పెరిగిన తర్వాత, స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత ఒక శిక్ష జీవితాన్ని జీవించాలని ప్రతి మనిషి కోరుకోవచ్చు, తప్పలేదండి. ఎందుకంటే ఎవరికి దోసిన విధంగా వాడు బ్రతకటానికి సమాజంలో మనకు అన్ని హక్కులు ఉన్నాయి. ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎప్పుడు కూడా మనకిష్టం వచ్చిన విధంగా మలుచుకోవాలన్నా, మార్చుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా, నిలబెట్టుకోవాలన్నా అది నీ జీవితం, నీ ఇష్టం. వయసు వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, మనిషిని పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో అన్ని హక్కులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్, నీ జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నావు అనేది నీ నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీ ప్రశ్నార్థంగా ఉంటుంది. నీ కష్టాన్ని, నీ సంపాదనని దుర్యోగం చేసుకొని, పాడు చేసుకొని, ఫ్రెండ్స్తో స్నేహితులతో తిరిగి అన్యాయం చేసుకుంటే నీకు ఆపదొత్తే ఆదరించేవారెవరు? నీ కష్టం వస్తే తోడుండేవాళ్ళు ఎవరు? కనీసం నిన్ను పలకరించేవాళ్ళు కూడా నీ దగ్గరికి రాదు. నీ రక్త సంబంధికులే నీకు దూరం పెడతారు. నీ తల్లి, నువ్వు ఒక డబ్బు లేనివాడివైతే, నువ్వు ఒక ఉద్యోగం లేనివాడివైతే, నువ్వు ఒక చదువు లేనివాడివైతే, నీ ఇలువలు, నీ పరువులు, నీ వల్ల కుటుంబానికి నష్టం కలుగుతుందంటే చెప్పుకోవటానికి కూడా మర్చిపోతూ ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని అవమానపరుచుకునే విధంగా నువ్వు తీర్చిదిద్దుకుంటే నీ జీవితం దేనికి ఉపయోగకరం ఒక్కసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. చాలామంది తప్పులు చేస్తుంటారు, సరిదిద్దుకొని నిలబడిన వాడే జీవితానికి ఒక పునాది. అది ఎవరైనా సరే ఉంది, ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు ఫ్రెండ్స్. తప్పు చేయని మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఆఖరికి నిందలో, అవమానాల్లో దేవతల్ని, దేవుళ్ళని నిందించిన వాళ్ళు ఉంటారు. అలాంటి సమయాలలో మనసులో మట్టిగా పుట్టి మట్టిలో కలిసిపోయేవాళ్ళు. మనకు నిందలు, అవమానాలు మన చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు, మన వెనకున్న వాళ్ళు కావచ్చు, మనం ఎదుగుతున్నప్పుడు చూసేవాళ్ళు కావచ్చు, మన ఎదుగుదలను చూసి వారం లేని వాళ్ళు కావచ్చు, మనం చేసే పని నచ్చని వాళ్ళు కావచ్చు, గిట్టని వాళ్ళు కావచ్చు, ఎన్నో రకాలతో మనకి ఎదురుపడుతూ ఉంటారు, మన చుట్టూ ఉంటారు. కానీ సమాజంలో ఇవన్నీ ఎదుర్కొని బతకాలి, నిలబడాలి, నిలిచి ఉండాలి అంటే నీ నీతి, నీ న్యాయం, నీ ధర్మం నీ కుటుంబానికి ఒక పునాదిలాగా ఉండాలి. చుట్టుపక్కల ఎన్ని మంటలు వేసినా కానీ మన ఇల్లు శాశ్వతంగా నిలిచి ఉండాలంటే దానికి ఒక కంచె అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నీతి, న్యాయం, ధర్మం మీద నిలబడ్డప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా ఎవరిది వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు. ఏమంటారు, ఎవరు దోకుని గొతులు వాళ్ళే పడతారంటారు చూసారా? అలాగే కొన్ని ఉంటాయండి. మనలో మనం ఎప్పుడైతే కూడా నువ్వు ఎలాంటి వాడివని ఎవరు కూడా నీ గురించి వీలెత్తి చూపించిన అవసరం లేదు. నీ మంచితనం గురించి నలుగురు చెప్పుకునే అవసరం లేదు. నువ్వు మోసం చేసేదాన్ని బట్టి, తిరిగేదాన్ని బట్టి, నువ్వు చెడిపోయేదాన్ని వాటి నుంచి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మంచిని చెప్పుకోవటం చాలా తక్కువగా ఉంటుందేమో కానీ చెడి మాత్రం వేగంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే
అన్ని ముఖ్య కారణాలకి తాగుడు తిరుగుడు చెప్పుకునే విధానికి మూల కారణం ఏదైనా ఉందంటే నీ మోసాలు, నీ అన్యాయాలు, నీ తిరిగిపోతాను, నీ తాగుపోతాను. ఎంత సంపాదించుకున్న తల్లిదండ్రికి మనశ్శాంతి లేకుండా కోల్పోయేది ఏదైనా ఉంది అంటే కనుక కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఎంత కంచె గోడ కట్టుకున్నా, రాతి గోడ కట్టుకున్నా కానీ ఆ కుటుంబంలో ఒకళ్ళు ఉంటారు, ఆ గోడను పగలగొట్టేవాళ్ళు, ఆ కుటుంబంలోకి మచ్చలు తీసుకొచ్చేవాళ్ళు. మచ్చలు ఉండటం తప్పు కాదండి, అది మాసిపోయేలాగా సమాజంలో మర్చిపోయేలాగా బ్రతికి చూపించి నీ నీతిని, నీ గౌరవాన్ని, నీ ప్రేమని కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు చూపించగలిగి చేసిన తప్పులు సరిదిద్దుకొని బ్రతకటం నేర్చుకుంటారా ఫ్రెండ్స్, ఆ రోజే నీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది. నీకు నువ్వే తగ్గించుకుంటావో, నీకు నువ్వే బాగు చేసుకుంటావో, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, స్వతంత్రం అనేది ప్రతి ఒక్కరి హక్కు ఫ్రెండ్స్. ఓకే, బై.